కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలితాలు అనుభవించాలి. ఇదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు. గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడంటే, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అని గౌతమ్ బుద్ధుడు అన్నారు. జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, ఏది విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు అని చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితాలే అనుభవిస్తావు. మహమ్మద్ ప్రవక్త ఆయన ఏమన్నారంటే, రేపటి కోసం అంటే భవిష్యత్తు కోసం పంట పండించే పొలమే ఈ లోకం అన్నారు ఆయన. రేపటి కోసం అంటే భవిష్యత్తు కోసం పంట పండించే పొలమే ఈ లోకం అన్నారు ఆయన. మీరు ఇవాళ పంట వేస్తారు, దేనికోసం వేస్తారు? రేపటి కోసమేగా, భవిష్యత్తు కోసమేగా. ఇవాళ మనం వేసే పంట అదే చెప్పాడు ఆయన. పంట ఎందులో వేస్తారు? పొలంలో వేస్తారు. అలాగే మనం చేసే కర్మలు దేనికోసం? భవిష్యత్తు కోసం. ఇప్పుడు విత్తనం వేస్తే తర్వాత పంటకు వస్తుంది. ఇప్పుడు కర్మ చేస్తే ఏమవుతుంది? తర్వాత ఫలితం వస్తుంది. ఇవన్నీ అవగాహన చేసుకోవాలండి. గొప్పవాళ్ళు చెప్పినవన్నీ. చాలా మంది కష్టం వస్తే ఎడుతూ కూర్చుంటారు. ఏడవడం ఎందుకని చెప్పండి. ఏదో తెలుసో తెలియకో ఇదివరకు చేసుకున్నావు, దాని ఫలితం ఎప్పుడు అనుభవిస్తున్నావు. దానికి ఏడ్చేదేంటి? అనుభవిస్తే అలాగపోద్ది. ఇప్పుడు చేసేది సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు సేవలు చేయండి, మంచి పనులు చేయండి, ఎవరిని బాధించకండి, వీలైనంత ఉపకారం చెయ్యండి. మీ భవిష్యత్తు మారిపోతుందా? మారదా? ఖచ్చితంగా మారుతుంది. చెప్పాడు కదా మహమ్మద్ ప్రవక్త. ఇవాళ ఇది ఎందుకు వేస్తావు పంట? రేపటి కోసం. ఇవాళ చేసే కర్మలు దేనికోసం? రేపటి కోసం, భవిష్యత్తు కోసం. పత్రి గారు ఓ సందర్భంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మీ జాతకం నేను చెప్పగలను అన్నారు. అవునండి, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన జాతకాలు చెప్పగలను అనుకున్నాను. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను తేలిగ్గా చెప్తా అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో చెప్పు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్తా అన్నాడు. ఇప్పుడు రోజు కోళ్లు మేకలు బాగా తింటున్నాడు, ఆడి భవిష్యత్తు ఎలా ఉంటది? హాస్పిటలే, ఇంట్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు? అది మీరు హాస్పిటల్లో ఉండాలనుకున్నారనుకోండి, ఏం చేయాలి? బాగా కోళ్ళని బాగా తినాలి. నువ్వు ఇప్పుడు దానాలు చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అంటే నీ భవిష్యత్తు ఎలా ఉంది? మంచి వైభవంగా భోగవంతంగా ఉంటుంది. ఏమంటే జాతకాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాలా? మీ భవిష్యత్తు చూసుకోవాలంటే మీ బుర్ర కొంచెం పని చేస్తే తేలిగ్గా తెలుస్తుంది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతమందికి మేలు చేస్తూ ఉంటే భవిష్యత్తు ఎంత వైభవంగా ఉంటుందండి.